పరమ పవిత్రుడు పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రియమైన ప్రేక్షకులందరికీ శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, మరొకసారి ఈ శీర్షిక ద్వారా మీ ముందుకు రావటానికి, దేవుని వాక్యమును బట్టి ఆయనను మహిమపరచటానికి, అలాగే మనమందరము మన ఆధ్యాత్మిక జీవితాలను బలపరచుకోవటానికి అనుగ్రహింపబడినటువంటి ఈ గొప్ప చక్కటి అవకాశమును బట్టి దేవుని నామమును స్తుతిస్తూ మహిమపరుస్తూ మిమ్మల్ందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క శీర్షికలో మనము పరమగీతముల గ్రంథములో నుండి ఈ కడవరి దినాల్లో జీవిస్తున్న క్రైస్తవ సంఘము ఏ రీతిగా వరుడైన యేసుక్రీస్తు కొరకు ఎదురు చూడాలి అనే అంశాలను మనము ధ్యానిస్తూ వస్తున్నాం. అనేకమైన విషయాలు మనం నేర్చుకుంటున్న రీతిగానే ఈ రోజున ఈ అంశములో ప్రాముఖ్యంగా మరి పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనములో రాయబడినట్లుగా, ద్రాక్ష తోటలను చెరుపు గుంటనక్కలు అనే అంశాన్ని మనము ధ్యానిస్తున్నాం. ద్రాక్ష తోట, ఈ ద్రాక్ష తోటను చెరిపే గుంటనక్కలు ఉన్నాయి. ఇంతకు ముందటి అంశంలో మనము విన్నాము, ఉద్యానవనము మీదకి గాలి విసరబడినప్పుడు ఉద్యానవనములో నుంచి పరిమళములు వెదజల్లుతున్నాయి, ఆత్మఫలాలు ప్రియుడు వచ్చి భుజిస్తాడు అని షూలమితి చెప్పింది. ఇక్కడ 15వ వచనములో చూసినట్లయితే, మన ద్రాక్ష తోట పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. చూసారా ప్రియులారా, ద్రాక్ష తోట అంటే ఇంతకు ముందటి అంశంలో మనము విన్నాము కదా. ఈ ద్రాక్ష తోట అంటే ఇశ్రాయేలు వంశము, దేవుని ప్రజలైన వారు, క్రైస్తవ సంఘము దేవుని యొక్క ద్రాక్ష తోట. నీవు నేను దేవుని యొక్క ద్రాక్ష తోట. ఈ ద్రాక్ష తోటలు పూత పట్టబడినప్పుడు గుంట నక్కలు, చెరిపే నక్కలు చూడండి ఆ తోటలోనికి వచ్చాయి, ఆ తోటలో ప్రవేశించాయి. ఇది భయంకరమైన హెచ్చరిక. కడవరి దినాల్లో జీవిస్తున్న ప్రియ క్రైస్తవ సంఘమా, నీ ద్రాక్ష తోట అనబడిన నీ జీవితంలోనికి గుంట నక్కలు వస్తున్నాయి, జాగ్రత్త. సర్పము కుయుక్తి చేత ఎవరిని పడద్రోయాలని చూస్తూ ఉన్నాడు, అంటే సాతానుడు ఎవరిని మృంగుదునా అని ఎదురు చూస్తున్నాడు. కనుక మన భక్తి జీవితాన్ని మనం కాపాడుకోవాలి, ఎల్లప్పుడూ మెలకువగా ఉండాలి, ప్రార్థనా పరులుగా ఉండాలి. లేకపోతే సాతానుడు కుయుక్తి చేత మన జీవితంలో ప్రవేశించి మన ద్రాక్ష తోట అంతటిని కూడా నాశనము చేస్తాడు. ఈ కడవరి దినాల్లో జీవిస్తున్న ప్రతి క్రైస్తవుడు కూడా ద్రాక్ష తోటలోనికి వచ్చినటువంటి గుంట నక్కలను తిరిగి పారద్రోలాలి, ఆ గుంట నక్కలను పట్టుకోవాలి. మనము చూద్దాం, గ్రహించుదాం, గమనించుదాం. యేసు తాను ప్రేమించిన సంఘముతో మాట్లాడుతున్నాడు ఈ మాటలో. అవును కదా, ఆనాడు సొలొమోను షూలమితి మధ్యలో జరిగిన ప్రేమ, ఆ బాంధవ్యము, సంబంధం ఎలా ఉన్నదో ఈనాడు ఈ గ్రంథము ద్వారా వరుడైన యేసుక్రీస్తు వధువుగా ఉన్న సంఘముతో అలాంటి బంధము కలిగి ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు ఈ మాట, తాను తన సంఘము ఎడల చూపు ప్రేమ, సంఘము తన ఎడల చూపు ప్రేమ గూర్చి ఇక్కడ చెప్పబడింది. అదేంటంటే సంఘము మేల్కోవాలని చెప్తున్నాడు ఆయన. ఎందుకు మేల్కోవాలి? ఆ తోటలోనికి నక్కలు వచ్చాయి కాబట్టి, ఆ తోటలో నక్కలున్నాయి కాబట్టి సంఘము మేల్కోవాల్సినటువంటి సమయము ఆసన్నమైంది. ప్రియ సంఘమా, ఒకవేళ మనము మేల్కోకపోతే ఈ గుంట నక్కలు ద్రాక్ష తోట అంతటిని కూడా చెరిపివేస్తాయి. ఈ గుంట నక్కలు ద్రాక్ష తోటను పాడు చేసే అవకాశం ఉంది. కాబట్టి మేలుకోవాల్సిందే. వాక్యంలో ప్రభు అంటాడు కదా, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని. సంఘానికి ప్రభు హెచ్చరిస్తున్నాడు, మీరు మెలకువగా ఉండండి అని. 12వ వచనము మనము చదివినట్లయితే, దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను, పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది. ఆ పావుర స్వరం ఏంటంటే, ఇదిగో గుంట నక్కలు వస్తున్నాయి, జాగ్రత్త, పంట సిద్ధము చేయబడింది, జాగ్రత్త,
కోతకొచ్చింది కాబట్టి జాగ్రత్త, గుంట నక్కలు ద్రాక్ష తోటను పాడు చేయబోతున్నాయి కాబట్టి జాగ్రత్త అని పిలిచి, నా ప్రియురాల సుందరివతి లెమ్ము లెమ్ము అని నిద్రలో నుంచి లేపుతున్నాడు. ప్రియులారా, నిద్రలో ఉన్నావేమో, జాగ్రత్త. నిద్రమత్తులో ఉన్నప్పుడు నూనె అయిపోతే ప్రమాదం, నువ్వు మళ్ళీ కొనుక్కురావడానికి వెళ్తే ప్రమాదం. అది మన ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేస్తుంది. అందుకని సంగమైన వధువుతో వరుడైన యేసుక్రీస్తు మాట్లాడుతూ అంటున్నాడు, సంగమా లెమ్ము లెమ్ము. నీ ద్రాక్ష తోటను పాడు చేయడానికి గుంట నక్కలు వచ్చాయి. సంఘము ఆయన పిలుపునకు నిజముగా లోబడినప్పుడు ఎంతో ఆశ్చర్యకరమైన సంగతులు జరుగుతాయి. యేసు యొక్క పిలుపు ప్రేమ ద్వారా కలుగుచున్నది. నీవు నేను ఆయనను వెంబడిస్తే ఎంత గొప్ప కార్యాలు మనము చూడగలమో తెలిసినా, దేవుని చిత్తమును వెంబడించు వారి జీవితంలో నుండి అల్పమైన కార్యములు రావు ప్రియులారా. అందుకని మనం ఆయన స్వరాన్ని వినాలి, అందుకని మనం ఆయన మాటను వినాలి, అందుకని మనం ఆయన హెచ్చరికను వినాలి. ఇక్కడ 15వ వచనంలో చూస్తే మన ద్రాక్ష తోటలకు పూత పట్టింది కాబట్టి, మరి అలాగనే గుంట నక్కలు వచ్చి చెరిపే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్త అని చెబుతూ ఉన్నాడు. నీ ముఖమును మరుగు చేయుచున్నావా? నీ ముఖము నాకు కనపరచుమని దేవుడు చెప్పుచున్నాడు. ఇదే 14వ వచనంలో చూసినట్లయితే, నీ ముఖము మనోహరము, అది నాకు కనబడనిము, నీ స్వరము మధురము, అది నాకు వినబడనిము అని ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మరి 14వ వచనములో రాయబడింది. ప్రియులారా, ఆ పావురం అనే నిన్ను నన్ను పిలుస్తున్నాడు ఆయన. మన స్వరము దేవునికి వినిపిస్తున్నామా? మన యొక్క ముఖాన్ని దేవునికి చూపిస్తున్నామా? ప్రార్థన స్వరము చాలా ప్రీతికరమైనది. ఎలా మనం ఆయనకు వినిపించాలి? మన స్వరం అంటే ప్రార్థన ద్వారా వినిపించగలుగుతాం. నీవు ప్రార్థించినప్పుడు ఆయన నీ ప్రార్థనను ధూప దీప నైవేద్యముగా అంగీకరిస్తాడు. ప్రార్థన అనే ధూపము వేయబడినప్పుడు ఆ ధూపము అలాగ పైకి వెళ్ళిపోతుంది ప్రియులారా. కాబట్టి ఆ ప్రార్థన అనే ధూపాన్ని నువ్వు వేస్తున్న వాడిగా ఉన్నావా? నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీ స్వరాన్ని వినడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈ ప్రార్థన ఆయనకి ఎంతో ప్రీతికరమైనటువంటిది. నీ ప్రార్థన స్వరమును నన్ను విననిమ్ము అని ఆయన అడుగుతున్నాడు. కనుక ఈరోజు చాలామంది క్రైస్తవులకు ప్రార్థించేదానికి సమయం లేదండి. అన్నిటికీ సమయం ఉన్నది కానీ ప్రార్థనకు సమయం లేదు ప్రియులారా. ఒక సహవాసములో ఉన్నటువంటి వ్యక్తి ప్రార్థన చచ్చిపోతే తన జీవితంలో చలికాలం ప్రారంభమవుతుంది. చలికాలంలో సమస్తము చచ్చిపోతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, చలికాలములో సమస్తము చచ్చిపోయే ప్రమాదం ఉన్నది. చలికాలములో పెరిగే అవకాశము లేదు. కొన్ని పంటలు మనం గమనించినట్లయితే ఇక్కడ చూస్తే ఒక వ్యక్తి జీవితంలో చలికాలంలో పంట ప్రారంభమైతే ఆ చలికాలంలో సమస్తము చచ్చిపోతుంది కదా. నీ జీవితంలో నా జీవితంలో ప్రార్థన కొదువైతే మన జీవితము కూడా విలువలేని జీవితముగా నువ్వు బ్రతికి ఉన్నావు, జీవిస్తున్నావు కానీ మృతుడవు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, జీవిస్తున్నావు కానీ మృతుడవు. ఎందుకు? ప్రార్థన లేదు కాబట్టి. ప్రార్థన కరువైతే, ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన లోపిస్తే, క్షీణించిపోతే క్రైస్తవుడు ఆత్మ సంబంధంగా చనిపోయిన వాడే అని లేఖనం సెలవిస్తుంది. మన హృదయంలోనికి వచ్చే నక్కలేంటో చూద్దాం. మన హృదయంలోనికి వచ్చే నక్కలు ఇవి: యేసునకును నీకు మధ్య వచ్చినవి, నీ గమనమును త్రిప్పివేయు తలంపులు, కోపముతో కూడిన ఉద్రేకములు, ఇతరుల మీద నేరములు మోపు మాటలు, ఇవి నీవు దేవునితో కలిగిన సంబంధమును త్రెంచివేయుచున్నవి. నక్కలంటే ఇవే గుంట నక్కలు ప్రియులారా. ఆత్మఫలాలేంటో మనకు తెలుసు. ఆత్మఫలాలకు వ్యతిరేకముగా ఉన్నటువంటివన్నీ కూడా నీ జీవితంలో గుంట నక్కలే. ఎవరో కాదు రావాల్సింది. నీ జీవితంలో ప్రార్థన కరువైతే, నీ జీవితంలో నీ యొక్క ఆధ్యాత్మిక పరిపక్వత లేకుండా నువ్వు జీవిస్తే, నీ జీవితంలో ప్రియుడికి నువ్వు స్థానం ఇవ్వకపోతే, నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాబద్ధుడు అన్నది షూలమితి. అలాగ నువ్వు ప్రియుని వాడిగా ఉండకపోతే, ప్రియుని దానిగా నువ్వు ఉండకపోతే, ప్రభుకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ప్రభుకి ఇవ్వకుండా లోకములో కూరుకుపోతే, లోక సంబంధాలలో కూరుకుపోతే, ఆచార సాంప్రదాయాల్లో కూరుకుపోతే, ప్రార్థన కరువైతే, ఆత్మఫలాలు నశించిపోతే, ఆత్మఫలాలు చచ్చిపోతే, ఇదిగో ఈ గుంట నక్కలు బయటికి వస్తాయి. ఆ గుంట నక్కలు ఎవరో తెలిసినా కోపము, క్రోధము, తర్వాత నువ్వు ఇతరుల మీద పలికే నేరపు మాటలు,
నీ నాలుకను స్వాధీనము చేసుకోకుండా ఇతరుల మీద పలికే నేరపు మాటలు, ఉద్రేకములు, ఆవేశములు, అలాగనే దేవుని వైపు నుంచి త్రిప్పివేసే తలంపులు, ఆలోచనలన్నీ కూడా గుంట నక్కలే. ఆ గుంట నక్కలే నీ ఉద్యానవనమును, నీ ద్రాక్ష తోటను, పూత పట్టినటువంటి నీ ద్రాక్ష తోటను పాడు చేస్తుంది. సంగమా, ఎంత అద్భుతమో కదా. అందుకని మనం గమనిస్తున్నాము, ఈ పరమగీతముల గ్రంథము ఎందుకు ఇంత ప్రాముఖ్యము ఈ కడవరి దినాల్లో జీవిస్తున్న క్రైస్తవులకు. ఈ పరమగీతముల గ్రంథములలో నుంచి ఏమైనా ఆధ్యాత్మిక విషయాలు మనము నేర్చుకోగలమా? ఈ పరమగీతముల గ్రంథము అపార్థము చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మరి మన యొక్క కడవరి దినాల్లో మన జీవితానికి ఏదైనా ఉపయోగకరమా అని ఆలోచిస్తే ఖచ్చితముగా ఈ పరమగీతముల గ్రంథం మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుస్తుంది. అపార్థం చేసుకోవడం కాదు, దేవుని యొక్క ప్రేమను లోతుగా అర్థము చేసుకొని ఆయన వైపు తిరగటానికి ఉపయోగపడే గ్రంథం ఈ పరమగీతముల గ్రంథం. ఇందులో చెడు లేదు, చెడు ఆలోచనలు లేవు, చెడు చూపులు, చెడు తలంపులు, ఉద్దేశములు లేవు, వంకర చూపులు లేవు. తేటగా చూడడానికి, నిలువుగా నిటారుగా చూడడానికి, సూటిగా చూడటానికి, స్పష్టంగా చూడడానికి కన్నులు తెరవబడతాయి ఈ పరమగీతముల గ్రంథం. ఈ పరమగీతముల గ్రంథములో వరుడు, రాజు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఈ పరమగీతముల గ్రంథములో ఆ యొక్క చలికత్తె, ఆ యొక్క పని మనిషి, ఆ యొక్క తోటమాలి, ఆ యొక్క దరిద్రురాలు షూలమితి అంటే మనమే వధువు సంఘముగా. ఆమె నల్లదే, కానీ యేసు ప్రభువారి వలన ఆమె తెల్లగా మార్చబడింది. ఆమంటది కదా, ఈ ఉద్యానవనము పైకి గాలి విసురుతుంది, ద్రాక్ష తోటలు పూత పట్టాయి, గుంట నక్కలు వచ్చి పంటను చరిపివేస్తున్నాయి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, నా ప్రియురాల సుందరివతి లెమ్ము లెమ్ము. క్రొత్త నిబంధన గ్రంథములో అనేక సందర్భాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మార్కు సువార్తలో అంటారు వాళ్ళు, అయ్యా ఇవన్నీ ఎలా జరుగుతాయి? అప్పుడు ఆయన యేసు ప్రభువారు వెంటనే అంటున్నారు, ఇది ప్రార్థన వలననే కానీ మరి దేని వలనను సాధ్యము కాదన్నాడు ప్రియులారా. కాబట్టి పలు సందర్భాల్లో ప్రార్థన ద్వారా అద్భుతమైన కార్యాలు జరగటం మనం చూస్తున్నాం. పౌలు శీలను బంధించినప్పుడు సంఘము ప్రార్థిస్తే చెరసాల సంఖ్యలు తెగిపోయాయి. పేతురును చెరసాలలో వేసినప్పుడు ప్రార్థన చేస్తే ప్రార్థన ద్వారా అద్భుత కార్యాలు జరిగాయి. ప్రార్థన వలన సమస్తము సాధ్యమే. నీ జీవితంలో ప్రార్థన కరువైతే, నీ స్వరము దేవునికి వినబడకపోతే, ప్రార్థన లోపిస్తే గుంట నక్కలు బయటికి వస్తాయి. గమనించాలి ప్రియ సంగమా, గుంట నక్కలు ఎక్కడి నుంచో రావట్లేదు, నీ హృదయంలో నుంచే వస్తున్నాయి. ఉద్రేకము నీ హృదయంలో నుంచే వస్తున్నాయి, కోపము నీ హృదయంలో నుంచే వస్తున్నాయి, పాపము నీ హృదయంలో నుంచే వస్తున్నాయి, అతిక్రమము నీ హృదయంలో నుంచే వస్తున్నాయి, అక్రమము నీ హృదయంలో నుంచే వస్తున్నాయి, కక్షలు, కలహాలు నీ హృదయంలో నుంచే వస్తున్నాయి, ఇతరుల మీద నువ్వు నేరము మోపుతున్నావే. ఇన్ని రకాలుగా గుంట నక్కలు నీ జీవితంలో నుంచి వచ్చి ఆధ్యాత్మికంగా ఫలించవలసినటువంటి నీ జీవితాన్ని, ఆధ్యాత్మిక ఫలములు అందించవలసిన నీ జీవితాన్ని ఈ గుంట నక్కలు వచ్చి పాడు చేస్తున్నాయి. ఇది గ్రహించావా? ఇది గమనించావా? ఆ ద్రాక్ష తోటను పాడు చేస్తే ఆ కాపరి, ఆ మంద కాపరి, ఆ ద్రాక్ష తోట యజమాని ఆ ద్రాక్ష తోటలోనికి రాగలడా? ఏమైనా అక్కడ పరిమళములు వెదజల్లుతూ ఉన్నాయా? సువాసనలు వెదజల్లుతున్నాయా? అలాంటప్పుడు ద్రాక్ష తోట యజమాని, ఆ కాపరి ఆ ద్రాక్ష తోటలోకి రాడు ప్రియులారా. కనుక నీ జీవితంలో, నా జీవితంలో గుంట నక్కలు అంటే ఈ పాపమునికి సంబంధించినటువంటి క్రియలు, ఆత్మ ఫలానికి విరోధమైనటువంటి ఆ యొక్క గుణ లక్షణాలు నీలో ఉన్నట్లయితే నువ్వు ఆత్మఫలాలు ఫలించడానికి అవకాశము లేదు. గనక నువ్వు ఆత్మఫలములు ఫలించకపోతే ఆత్మయున్న దేవుడు నీ హృదయంలోనికి రావటానికి అవకాశము లేదు. రెండవసారి యేసు ప్రభువారి లోకానికి వచ్చినప్పుడు నువ్వు విడిచిపెట్టబడతావు. జాగ్రత్త అన్న విషయాన్ని ఇక్కడ గమనించాలి, గ్రహించాలి ప్రియ సంగమా. ఇక్కడ మనం గమనించినట్లయితే నీ హృదయము ఆత్మల విషయము భారము కలిగి ఉన్నప్పుడు నీవు డబ్బు వైపు చూడవు. నీ హృదయము ఆత్మల వైపు భారము కలిగి ఉంటే లోకం వైపు నువ్వు చూడవు. ఆత్మల విషయమై ప్రేమ తగ్గిపోయినప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద నీ ప్రేమ పెరిగిపోతుంది. అంటే నీ హృదయములో
ఆత్మల సంపాదన అనే భారం ఉన్నదా? చూడండి, షూలమితి నా ఉద్యానవనము పాడు చేయబడకూడదు, నా ద్రాక్ష తోటలోనికి గుంట నక్కలు రాకూడదు అనే ఒక బాధ్యత ఆ తోటంతటికి కూడా ఎంతో కష్టపడి పని చేస్తుంది. షూలమితి నమ్మకస్తురాలిగా ఉన్నది. ఆ తోటలో ఎండలో మాడిపోతుంది, ఎండకు ఎండిపోతుంది, తన కష్టాన్ని దారపోస్తుంది. ఎందుకు తెలిసిన? ఆ తోటలో ఫలాలు రావాలని. ప్రియ సంగమా, నీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఆత్మ ఫలాలు బయటికి రావాలి. నువ్వు ఆత్మల పట్ల భారము కలిగి ఉండాలి. ఆత్మల సంపాదన అనే భారము, తృష్ణను కలిగి ఉండాలి. అది లేకపోతే నీలో లోక సంబంధమైనటువంటి ఆచారాలు ఉన్నాయి, లోకము మీద ప్రేమ ఉన్నది నీకు. ఆ ప్రియుని మీద ప్రేమ ఉంటే ఆత్మల పట్ల నువ్వు భారము కలిగి ఉంటావు, బాధ్యత కలిగి ఉంటావు. యేసు కొరకు మండుచున్న హృదయములు కలిగిన వారే ఈ యొక్క దేశమును, ఈ యొక్క ప్రాంతాన్ని మార్చగలుగుతారు. ధనాపేక్షయను గుంట నక్క నీ ఆత్మలో ఉన్నట్లయితే, నీ ఆత్మను తినుచు ఉన్న నీకు మరి అది అర్థమవ్వట్లా. గమనించాలి ప్రియులారా. ధనాపేక్ష అనే ఆ ఆలోచన నీకున్నదేమో, ధనాపేక్ష అనే ఆ బలహీనత నీలో ఉన్నదేమో. అదే గుంట నక్కగా ఉండి ఆ గుంట నక్క నీ ఆత్మీయ జీవితాన్ని తినివేస్తుంది. అది ఎప్పుడైనా నువ్వు గ్రహించగలిగావా, గమనించగలిగావా? ప్రభు నీతో నాతో మాట్లాడుతూ అంటున్నాడు, నీ గుంట నక్కలు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేస్తున్నాయి. అది ధనాపేక్ష కావచ్చు, కోపము కావచ్చు, క్రోధము కావచ్చు, కక్షలు కావచ్చు, నేరములు మోపే అలవాటే కావచ్చు, ఏదైనా కానీ దానిని నీవు నీ హృదయములో నుంచి పంపివేయాలి. ఇక్కడ మనం గమనిస్తే హృదయంలోనికి గుంట నక్కలు రాకూడదు అంటే, స్థలము ఉండకూడదు అంటే, ఆ గుంట నక్కలను నువ్వు పట్టుకోగలగాలి. ఎలా పట్టుకోగలుగుతావు? నీ హృదయాన్ని పాడు చేస్తుంది అది, ద్రాక్ష తోటను పాడు చేస్తుంది అది. కాబట్టి ఎలా పట్టుకోగలుగుతావు? ప్రార్థనలో పట్టుకోగలుగుతావు ప్రియులారా. ఇది ఎలా సాధ్యము? ఈ గుంట నక్కలను పట్టుకోవడము, పారద్రోడము ఎలా సాధ్యము? ఆ దయ్యము పట్టిన వాడిని దయ్యము నుంచి విడిపించడము ఎలా సాధ్యము? ఈ నీళ్ళ మీద నడవటము ఎలా సాధ్యము? యేసు ప్రభువు వారి వలె అద్భుత కార్యాలు చేయడం ఎలా సాధ్యము? రెండవ రాకడ కొరకు సిద్ధపడడం ఎలా సాధ్యము అంటే ప్రియులారా, నీ ప్రార్థన జీవితం. మార్కు సువార్తలు అంటున్నాడు కదా, ప్రార్థన వలననే కానీ మరి దేని వలననేవి సాధ్యము కాదంటున్నాడు. కాబట్టి ప్రార్థన ద్వారా నీ జీవితంలో ఉన్నటువంటి గుంట నక్కలను నువ్వు పట్టుకోగలవు, వాటిని నీవు మాత్రమే పారద్రోలగలవు అన్న విషయాన్ని ఇక్కడ మనము గ్రహిస్తున్నాం. 4వ అధ్యాయము 16వ వచనములో షూలమితి చేసినటువంటి ఈ యొక్క విజ్ఞప్తి ఏంటో చూద్దామా. ఉత్తర వాయువు ఏతించుము, దక్షిణ వాయువు వేంచేయుము, నా ఉద్యానవనము మీద విసురుడి, దాని పరిమళములు వ్యాపింపచేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమును అందులోని ఆ ఫలములను భుజిస్తాడు అనేటటువంటి మాట షూలమితి చెబుతుంది. అయితే మన హృదయంలో ఉండే గుంట నక్కలు ఆ ఫలాలన్నీ భుజిస్తున్నాయి. ఆత్మ ఫలాలు, రుచికరమైనటువంటి ఫలాలు గుంట నక్కలు భుజించినప్పుడు ఇంకా ఏం మిగిలిపోతుంది ప్రియులారా? కనుక ద్రాక్ష తోట అనబడిన మన హృదయంలోనికి, మన జీవితంలోనికి, మన సంఘములోనికి, మన సహవాసములోనికి, మన భక్తిలోనికి ప్రవేశిస్తే అది మన సహవాసాన్ని, మన వ్యక్తిత్వాన్ని, మన వ్యక్తులను, మన సమాజాన్ని, సంఘాన్ని పాడు చేస్తుంది. కాబట్టి దానిని పట్టుకోవటానికి ఒకటే పరిష్కారం, ప్రార్థనలో బలవంతులుగా ఉండాలి. పరమగీతముల గ్రంథం ప్రార్థనను బలపరుస్తుంది, ప్రార్థన జీవితాన్ని బలపరుస్తుంది. ఒక్క క్షణం ప్రార్థనలో ఆలోచించినట్లయితే పరిమళాన్నిచ్చే చెట్లలో సుగంధం నిద్రాణమై ఉన్నట్లే ఎదుగుదల లేని క్రైస్తవ్యము కూడా, హృదయములో కూడా కృప నిరుపయోగంగానే ఉంటుంది. అవును ప్రియులారా, నీ జీవితంలో, నా జీవితంలో ప్రార్థన కరువైపోతే మన చెట్లు, మన జీవితంలో ఉండే సుగంధము వెదజల్లదు, అది నిద్రాణమైపోతుంది. అంత మాత్రమే కాదు కానీ ఎదుగుదల లేని క్రైస్తవ జీవితంలో, హృదయంలో కూడా కృప కూడా అలాగే నిరుపయోగంగా మారిపోతుందనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించగలగాలి. ప్రియ సంగమ, ప్రార్థన, నా ప్రార్థన ధూపం వలె నీ సన్నిధికి చేరునుగాక అని దావీదు సెలవిస్తున్నాడు. నా ప్రార్థన ధూపము వలె నీ సన్నిధికి చేరునుగాక అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, ధూపాన్ని ఎవ్వరు ఆపలేరు, ధూపానికి ఎవరు కూడా అడ్డుకట్ట వేయలేరు. ప్రార్థన పైకి వెళ్ళిపోతూ ఉంటే దానిని ఎవ్వరు ఆపలేరు. అది ఎవరి వశము కాదు, దాన్ని ఎవరు ఆపలేరు, దానికి ఎవరు అడ్డుకట్ట వేయలేరు. ఆ ప్రార్థన పైకి వెళ్ళిపోయి
దేవుడి దగ్గర నుంచి సమాధాన రూపముగా కిందికి వస్తున్నప్పుడు ఆటంకపరిచేవి కొన్ని ఉన్నాయి. అవేంటో తెలిసిన ఆకాశ మండలములో ఉన్న దురాత్మల సమూహము ఆ ప్రార్థనకు అడ్డుకట్ట వేయవచ్చేమో. అందుకని అడ్డుకట్ట వేయకుండా ఉండటానికి నువ్వేం చేయాలి అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉండాలి. దానియేలు జీవితంలో మనం గమనిస్తే ఆయన ప్రార్థన ప్రారంభించిన 2-3 రోజులు 4 రోజులు అలాగ దినాలు గడుస్తూనే ఉన్నాయి. ప్రార్థన వెళ్ళిపోయింది కానీ తిరిగి రావట్లేదు. తిరిగి వస్తున్నప్పుడు దురాత్మల సమూహము అడ్డుకున్నది. అయితే దానియేలు గారు క్రమంగా ప్రార్థిస్తూనే వచ్చారు. ఎప్పటి వరకు అంటే ఆ యొక్క దురాత్మల సమూహము దగ్గర నుంచి ఆ ప్రార్థన కిందికి వచ్చేంత వరకు ప్రార్థిస్తూనే ఉన్నారు. అందుకే మరి దేవుడు అంటున్నాడు కదా, ఎడతెగక ప్రార్థన చేయండి అంటున్నాడు. ప్రియ సంగమా, ఎడతెగక ప్రార్థన చేస్తే, మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే నీ హృదయంలోనికి గుంట నక్కలు రావు. అద్భుతమైనటువంటి విషయం అదే. నువ్వు ప్రార్థనలో ఉంటే, ఎడతెగక ప్రార్థనలో ఉంటే, మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే, ఒకవేళ నీ జీవితంలోనికి గుంట నక్కలు వస్తే దాన్ని పట్టుకుంటావు, దానిని బయటికి పంపించేస్తావు. నీ ఉద్యానవనమును, నీ ద్రాక్ష తోటను భద్రము చేసుకుంటావు నీవు. కాబట్టి ప్రార్థనలో బలపడండి, ప్రార్థనలో స్థిరంగా ఉండండి, ప్రార్థనను విడిచిపెట్టకండి, ప్రార్థన పరులుగా ఉండండి. ప్రార్థన ద్వారా అనేకమైన అద్భుత కార్యములను జరిగిస్తావు. ప్రార్థన ద్వారా బలంగా ఉండి దేవుని సంఘాన్ని నువ్వు కట్టగలుగుతావు, నీ జీవితాన్ని కట్టుకోగలుగుతావు. సాంబ్రాణిని నిప్పుల మీద వేస్తేనే సువాసన వస్తుంది. అలాగే క్రైస్తవ జీవితంలో అన్ని ప్రశస్తమైన లక్షణాలు శ్రమలని ఉత్తర వాయువు వీచి కొడితేనే బయటికి అవి తెలుస్తాయి. ప్రియులారా, గాయపడిన హృదయాలు దేవునికి ఇష్టమైన పరిమళాన్ని వెదజల్లుతాయి. సాంబ్రాణి ఉట్టిగానే వాసన రాదు కదా. సాంబ్రాణి నిప్పుల మీద వేసినప్పుడే వాసన వస్తుంది, సువాసన వెదజల్లుతుంది. అది అట్లాగనే శ్రమలు వచ్చినప్పుడే నీ భక్తి జీవితము పరిమళములుగా బయటికి వెదజల్లుతుంది, నీ సువాసన బయటికి వెదజల్లుతుంది. ప్రియ సంగమా, కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదిగో ఆ గుంట నక్కలను పట్టుకొనండి. అవి ద్రాక్ష తోటలు పూత పట్టినప్పుడు వచ్చి ద్రాక్ష తోటలను చెరిపివేస్తున్నాయి. నీ జీవితంలో ప్రార్థన కరువైతే ఈ గుంట నక్కలు ఇలాగనే క్రియలు జరిగించి పాపాన్ని బయటికి తీసుకుని వస్తాయి. వాటిని జయించాలి అంటే ప్రార్థన ఒకటే. ప్రార్థన ధూపం వలె ఆయన సన్నిధికి చేరుతుంది. సాంబ్రాణి నిప్పుల మీద వేసినప్పుడు ఆ సువాసన వచ్చినట్లుగానే నీలో కష్టాలు, సమస్యలు, బాధలు, ఇబ్బందులు వచ్చినప్పుడే ఆధ్యాత్మిక జీవితము సువాసనగా బయటికి పరిమళింపజేయబడుతుంది. ప్రియులారా, అలాగ దేవుడు నీకు నాకు చక్కటి అవకాశం ఇస్తాడు, చక్కటి భాగ్యం ఇస్తాడు. అట్టి గొప్ప ధన్యత ఈ పరమగీతములు గ్రంథములోంచి మనం నేర్చుకుంటున్నాం. ప్రార్థన పరులయుందాం, మెలకువగా ఉండి ప్రార్థన చేద్దాం, పట్టుదల కలిగి ప్రార్థన చేద్దాం, ఎడతెగక ప్రార్థన చేద్దాం, గుంట నక్కలను రానివ్వకుండా చూసుకుందాం, వచ్చిన గుంట నక్కలను పారద్రోలుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనట్లు కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, మీ శ్రేష్టమైన నామమునకు స్తోత్రములు. ప్రభువా, మమ్మలను ప్రేమించి మాకిచ్చిన గొప్ప భాగ్యమును బట్టి స్తోత్రములు. అవును నాయనా, ద్రాక్ష తోటలోనికి వచ్చిన ఆ గుంట నక్కలను పట్టుకొని బయటికి పంపించినట్లుగా మేమందరము ప్రార్థన పరులై ఉండటానికి, ప్రార్థనలో మెలకువగా ఉండటానికి, ప్రార్థనలో బలంగా ప్రార్థనా పరులుగా ఉండటానికి మీ కృప మాకు అందరికీ దయచేయమని, మీరు ఆకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచుకోమని, మీరు వచ్చినప్పుడు మహిమ కలిగిన సంఘముగా మీ ఎదుట నిలబడడానికి కృప దయచేయమని, విన్నవారందరి జీవితంలో వాక్యమును ఫలింపచేయమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.